ఎంత సపోర్ట్ చేసిందంటే అమ్మ నాకు ప్రతి అడుగులో నాకు సపోర్ట్ చేసింది. చెప్తుంటే ఆనందం. నేనే కాదు, మీరు అందరూ కూడా అమ్మని నమ్ముకోండి. మీకు అమ్మ కోసం సంబంధించిన వీడియోస్ అన్నీ నా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, చూడండి. ఓకే, మనందరం ఇక్కడ కలిసాము అంటే నాతో పాటు నా సపోర్టర్స్ అందరూ సపోర్ట్ కూడా ఉంది. వాళ్ళని కూడా నేను చాలా 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 ఇబ్బంది పెట్టాను. స్టాటస్ పెట్టండి, టికెట్స్ సేవ్ చేయమని చాలా చాలా ఇబ్బంది పెట్టాను. ఎన్ని అన్నా ఏమన్నా నేను ఏమన్నా మాట జారిన రమాదేవి నువ్వేమన్నా మేము పట్టించుకోను. నువ్వు స్ట్రెస్లో ఉన్నావు, నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, మేమందరం ఉన్నాం, నువ్వు చేసుకుని వెళ్ళిపో అని నన్ను మెయిన్లో గట్టి ముందుకు పంపించారు. వాళ్ళందరికీ ఒకసారి యాక్సిడెంట్. అండ్ ఎవరైతే మనం పిలిచిన వెంటనే వచ్చిన శోభారాణి గారు, తుని టీడీపీ ప్రెసిడెంట్, మేడం గారికి ఒకసారి క్లాస్ చేయండి. అండ్ అడ్వకేట్ విజయ గారు, తునిలో లాయర్ వృత్తిలో మా వైస్ క్లాస్లో మంచి పేరు సంపాదించుకున్నారు. తను కూడా మనం గెస్ట్గా ఇన్వైట్ చేసి తను కూడా క్లాస్ కొట్టండి. అండ్ ఇంకో ముఖ్య వ్యక్తి శిరీష్. బట్ గోలు సుందర్ గారిని పిలిచాము, జస్ట్ వస్తామన్నారు మేడం, కొంచెం పనిలో ఉన్నారంట. శిరీష తిను నాకు వెల్ విషయం. ముందుసారి నేను 2022లో ప్రోగ్రామ్ చేసినప్పుడు నా వెనక ఉండి నాకు మొత్తం సపోర్ట్ చేసింది. ఈరోజు ప్రోగ్రామ్ 500 మందితో నేను చేస్తున్నాను. తల్లి నేను గెస్ట్గా పిలవాలనుకున్నా, తను కూడా నాకు బ్యాక్ బోన్ అనకూడదు, నా రైట్ హ్యాండ్ అన్నది. తనకు కూడా ఒకసారి అందరూ క్లాస్ పడ్డాను. బట్ నా సపోర్టర్స్ అందరినీ కూడా స్టేజ్ మీద పిలుస్తానండి. అందరూ వస్తారు, అందరినీ నేను ఈ స్టేజ్ మీద పరిచయం చేస్తాను. ఏదైతే